రాజమండ్రిలో అఖండ గోదావరి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు హాజరయ్యారు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో మరి మాట్లాడుతూ పురంధేశ్వరి గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆవిడేం మాట్లాడారంటే, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఆ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా చెక్కెలు కొడుతుంది. పురంధేశ్వరి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు అనబోయి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు అని చెప్పేసి అన్నారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి వర్యులు అని అన్నారా? ఎందుకంటే అనేక భాషల్లో మాట్లాడేటువంటి పురంధేశ్వరి గారు చాలా పెద్ద మేధావి. గతంలో కూడా ఆవిడ ఎంపీగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరి ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకురాలు ఆవిడ, ఎన్టీ రామారావు గారు కుమార్తె. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు. అయితే మరి అంత అనుభవం ఉన్నటువంటి నేత, అదేవిధంగా అనేక భాషల్లో మాట్లాడగలిగినటువంటి వక్త మరి పొరపాటున నోరు జారారా, లేకపోతే ఆవిడ మనసులో ఉన్నటువంటి మాటను బయటపెట్టారా, లేదా బీజేపీ మనసులో ఉన్న మాటను మరి పురంధేశ్వరి గారు బయటపెట్టారా? సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు జన సైనికులు అయితే చాలా ఆనందంతో చాలా ఉత్సాహంతో ఆ 10 సెకండ్స్ ఆ వ్యాఖ్యల్ని వారి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఒకరికొకరు షేర్లు చేసుకుంటూ ఆనందం పొందుతూ ఉన్నారు. అంటే జనసేన పార్టీలో ఆ పార్టీ క్యాడరు, ఆ పార్టీ కార్యకర్తలు వారందరూ కూడా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అనేది వారి చిరకాల కోరిక. 2014 నుంచి మరి ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని. సరే 2014లో ఆయన పోటీ చేయలేదు, బీజేపీ కోరిక మేరకు తెలుగుదేశానికి కూడా కలిపి ఆయన సపోర్ట్ చేశారు. 2019లో సొంతంగా పోటీ చేశారు, మరి ఘోరమైనటువంటి పరాభవాన్ని చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా 2024 ఎన్నికల్లో మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పలకరించి ములాఖత్ అయ్యి బయటకు వచ్చి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన అదేవిధంగా బాలకృష్ణ గారు, లోకేష్ గారు వారి సమక్షంలో మరి పెద్ద ఎత్తున ఆయన మాస్ డైలాగులతోటి ఆనాడు అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున విమర్శించారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పడగొడతా ఉన్నారు, తెలుగుదేశం జనసేన కలిసే వెళ్తున్నారు, భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో ఒప్పించి పోటీ చేపిస్తున్నారు ఆయన అనుకున్నట్లే అదేవిధంగా చేశారు. అప్పటి వరకు కూడా బీజేపీకి తెలుగుదేశానికి మధ్య పచ్చగడేస్తే బగ్గుమన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీకి బీజేపీకి చెడిపోయిన తర్వాత సాక్షాత్ అమిత్ షా గారు మీద రాళ్లు విస్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సో అవేవి కూడా భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. అఫ్కోర్స్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ తన రాజకీయ మనుగడ కోసం కొన్ని పార్టీలకు మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎంకరేజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. 2024 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి మాట కోసం ఆయన కోరిక మేరకు మరి తెలుగుదేశాన్ని కూడా కూటమిలో కలుపుకొని భారతీయ జనతా పార్టీ ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి ఒక ఎపిసోడ్ని మరి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ అయిందని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. సో కాబట్టి భారతీయ జనతా పార్టీ మనసులో కూడా ఎప్పటికైనా సరే జనసేన అధినేతని ముఖ్యమంత్రిని చేయాలి. సో కాబట్టే వాళ్ళు ఇప్పుడు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి సేవలను వాడుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సనాతన ధర్మ రక్షకుడిగా ఆయన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశానికి సంబంధించి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ మిగతా మతాలను గౌరవిస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి అజెండా ఏంటి? ఖచ్చితంగా ఈ దేశంలో హిందువులకి బలమైనటువంటి ప్రొటెక్షన్ ఉండాలి, ఖచ్చితంగా హిందువులందరినీ కూడా బలంగా కాపాడుకోవాలి, హిందువుల మీద మిగతా మతస్థులు ఎవరైనా దాడులు చేస్తే వెంటనే స్పందించి రియాక్ట్ అవ్వాలి, అదేవిధంగా మిగతా మతాలను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మిగతా మతాల వారు ఎవరైనా అసాంఘిక శక్తులుగా మారి సమాజాన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా ఉంటే వారిని అంతమొందించాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి వారి నినాదం. సో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మరి భారతీయ జనతా పార్టీ మరి దగ్గర తీసుకున్న పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల తర్వాత నుంచి కూడా ఆయన బీజేపీతో కలిసి నడుస్తున్నారు. సో ఇప్పుడు ఆయన సేవలు అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా విస్తరించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆయన్ని
వారి పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా మరి దేశవ్యాప్తంగా పర్యటనలు చేపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి మరి పురంధేశ్వరరావు గారు కావాలని అన్నారా, యాదృచ్ఛికంగా అన్నారో కానీ జన సైనికులు మాత్రం భగవంతుడా ఈ వ్యాఖ్యలు నిజమైతే బాగుండు, ఒక్కసారి ఇవైతే నిజమైతే మా కళ నెరవేరుతుంది అని చెప్పేసి వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వ్యాప్తంగా పంచుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అంటే తమ నాయకుడు 15 ఏళ్ళు కలిసి ఉంటాను తెలుగుదేశంతో, 20 సంవత్సరాలు కలిసి ఉంటా, 30 సంవత్సరాలు కలిసి ఉంటానే అంటున్నారే తప్ప నేను కూడా ముఖ్యమంత్రి అవుతా, ప్రభుత్వంలో మనం కీలకంగా వ్యవహరించే టైం వస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు చేయకపోవటం జన సైనికులకు కాస్త నిరుత్సాహం కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి సాక్షాత్ ఆయనే పదే పదే చెప్తా ఉన్నాడు. ఆయన కార్యకర్తలు, ఆయన అభిమానులేమో మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటా ఉంటే ఆయన 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అఫ్కోర్స్ దీంట్లో కూడా ఒక వ్యూహం ఉందని చెప్పేటువంటి మేధావులు కూడా చాలామంది ఉన్నారు జనసేన పార్టీలో. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో కనుక తెలుగుదేశం ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరని, ఆ క్రమంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా లేవనేటువంటి ఇండికేషన్ని ఎప్పటికప్పుడు జనసేన అధినేత ఇస్తున్నాడు అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొస్తా ఉన్నారు చాలామంది రాజకీయ ఉద్దండులు, పండితులు, మేధావులు, విశ్లేషకులు. సో ఏదేమైనప్పటికీ కూడా జనసేన కార్యకర్తలకు ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి, వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా చూడాలి. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేటువంటి ఆ పదాలు ఆయన నోటి నుంచి మరి ఎప్పుడు వింటామా అధికారికంగా అని చెప్పేసి కళ్ళు కాయలు కాసేదాకా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు జన సైనికులు. సో కాబట్టి మరి వారి పార్టీ కార్యకర్తల ఆశల మేరకు, ఆశయాల మేరకు కనీసం 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా మనకు అవకాశం వస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడతారా లేదా అనేది ఆయన యొక్క వ్యక్తిగతం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చంద్రబాబు గారిని 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు సైతం కూడా మరి యాదృచ్ఛికంగా అన్నారా లేకపోతే మరే విధంగా అన్నారా తెలియదు కానీ ఆవిడ అన్నటువంటి మాటలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, సోదరులు పవన్ కళ్యాణ్ గారిని ఆ మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేశాయి. సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఒక వైబ్రేషన్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. సో మొత్తానికి మరి ఇది చాలామంది ఏమో బీజేపీ వ్యూహంలో ఒక భాగం కాబట్టే పురంధేశ్వర్ గారితో పలికించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పేసి అని కొంతమంది మేధావులు వారి అభిప్రాయాలు వారు చెప్తా ఉన్నారు. సో కొంతమంది మాత్రం సరే పురంధేశ్వర్ గారు యాదృచ్ఛికంగా పొరపాటున ఉప ముఖ్యమంత్రులు వర్యులు అనబోయే ముఖ్యమంత్రి వర్యులు అన్నారని చెప్పేసి కొంతమంది వారి అభిప్రాయాలు వారు చెప్తున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా జన సైనికులు మాత్రం ఈ సందర్భంగా చాలా ఖుషిగా ఉన్నారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కనీసం ఇప్పుడైనా సరే పురంధేశ్వర్ గారు అంటే బీజేపీ ఎంపీ ఆవిడ, సో రాష్ట్ర అధ్యక్షురాలు, ఆవిడ నోటి నుంచే వారి అధినేతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అని పలికారు కాబట్టి జన సైనికులు అయితే ఆ మాటలతోనే కడుపు నింపుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది.